గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు మనం సీనియర్ ఇంటర్కి సంబంధించిన మంద విషసర్ప కథ ఈ లెసన్ చూద్దాం. ఇందులో కొంత భాగాన్ని లాస్ట్ క్లాస్ మనం చెప్పుకున్నాం. దీన్ని రచించినటువంటి రచయిత నారాయణ పండితుడు. ఆయన రాసినటువంటి హితోపదేశః అనే గ్రంథం నుండి స్వీకరించబడినది ఈ కథ. మందవిషుడు అను పేరు కలిగినటువంటి ఒక పాము కథ ఇది. ఈ పాము ఒకానొక ఉద్యానవనములో జీర్ణోద్యానే ఎండినటువంటి తోట, శిథిలమైనటువంటి ఉద్యానవనములో ఈ పాము నివసిస్తూ ఉన్నది. మిక్కిలి వృద్ధాప్యంలో ఉన్నది, కదల్లేని స్థితిలో ఉన్నది. ఆహారం కోసం కూడా అన్వేషించడానికి కూడా వెళ్ళటం లేదండి. చెరువు ఒడ్డున పడిపోయి ఉన్నది ఆ పాము. చెరువు ఒడ్డున పడిపోయి ఉన్నది. కదలకుండా పడిపోయి ఉన్నటువంటి ఆ పామును చూసింది దూరం నుండే ఓ కప్ప. అడిగింది, అయ్యా ఏమిటి మీరు ఆహారం కోసం కూడా కదలటం లేదేమిటి అని. అప్పుడు ఆ పాము చెప్పింది, వెళ్ళవయ్యా, దురదృష్టవంతుడను అయినటువంటి నా కథను నీవు వినటం వలన నీకొచ్చేటటువంటి ప్రయోజనం ఏమీ లేదు, వెళ్ళవయ్యా, నా కథ నీకెందుకు అన్నది ఆ పాము. కానీ ఆ కప్ప కుతూహలంగా అడిగింది, ఏమిటి నీ కథ, పూర్తిగా చెప్పవయ్యా అన్నది ఆ కప్ప. అప్పుడు ఆ ముసలిపాము, మందవిషుడు అని పేరు కలిగినటువంటి ఆ ముసలిపాము తన కథను ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టిందండి. అయ్యా, పూర్వము బ్రహ్మపురము అని పేరు కలిగినటువంటి ఒక నగరములో వేదాంగ పండితుడు అయినటువంటి ఒక బ్రాహ్మణుడున్నాడు. కౌండిన్యుడు అను పేరు కలిగినటువంటి బ్రాహ్మణుడు. అతనికి 20 సంవత్సరాల ప్రాయంలో ఒక కుమారుడున్నాడు. అతని పేరు సుశీలుడు. ఒకరోజు దురదృష్టవశమున నేను అతనిని కాటు వేశాను. కాటు వేయటంతో సుశీలుడు మరణించాడు. మరణించినటువంటి కుమారుణ్ణి చూసి ఒక్కసారిగా తండ్రి కౌండిన్యుడు స్పృహ కోల్పోయి పడిపోయాడు. నేల మీద పడిపోయాడు, దుఃఖిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మరణ వార్తను విన్నారో ఆ కౌండిన్యుని బంధువులు, ఆ బ్రహ్మపురంలో నివసిస్తూ ఉన్నటువంటి బంధువులు అందరూ కూడా ఒక్కసారిగా అతని వద్దకు వచ్చేశారు. కౌండిన్యుడు దుఃఖిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చినటువంటి వారిలో కపిలుడు అను పేరు కలిగినటువంటి ఓ పండితుడు అతనితో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఓదారుస్తూ ఉన్నాడు. కౌండిన్యా, మూర్ఖంగా ఆలోచిస్తున్నావా ఏమిటి? ఎందుకు ఈ విధంగా దుఃఖిస్తూ ఉన్నావు? ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి, ప్రతి జీవి, ప్రతి ప్రాణి మరణించక తప్పదు కదా. మరణించిన వాడు ప్రతివాడు మళ్ళీ పుట్టక తప్పదు. కాబట్టి పుట్టుక మరణము అనేది తప్పదు. ఇక్కడ ఈరోజు కాకపోతే 100 సంవత్సరాల తర్వాత అయినా సరే ప్రతి జీవి ఇక్కడ మరణించవలసినదే. ప్రతి ప్రాణికి మరణము నిశ్చయము. కాబట్టి ఈ విధంగా దుఃఖించటం నీవు ఎంతమాత్రమూ సరైనటువంటిది కాదు అని ఓదారుస్తూ ఉన్నాడు కపిలుడు అను పేరు కలిగినటువంటి ఒక పండితుడు అతనిని, కౌండిన్యుని. ఇంకా ఈ లోకంలో యవ్వనము, రూపం, అందచందాలు, ఇంకా ధన సంపాదన, ఐశ్వర్యము, ఇష్టమైన వారితో కలిసి ఉండటం, ఇవన్నీ కూడా ఎంత మాత్రము శాశ్వతమైనవి కావు. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. ఈరోజు ఉండవచ్చు, రేపు ఉండకపోవచ్చు. పండితుడైనటువంటి వాడు వీటి గురించి ఆలోచించటం ఎంత మాత్రము సరైనటువంటిది కాదు. ఓ కౌండిన్య, నీవు ఈ విధంగా బాధపడటం సరైనటువంటిది కాదు. ఇంకా ఈ లోకంలో మనమందరం ఇక్కడ కలిసి ఉన్నాం. కొంతకాలం మాత్రమే మన యొక్క ఈ సమాగమం, కలయిక. తర్వాత ఒక్కొక్కరు మరణించవలసిందే. దానికో మంచి ఉదాహరణ చెప్పాడు. పథికులు, బాటసారులు ఎండకు
అలసట చెందినటువంటి బాటసారులు దగ్గరలో ఉన్నటువంటి ఓ చెట్టు నీడన విశ్రాంతి తీసుకుంటారు. కొంతకాలం విశ్రాంతిని తీసుకున్న తర్వాత బాటసారులు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అదేవిధంగా ఈ లోకంలో కూడా మనమందరం కలిసి కొంతకాలం మాత్రమే ఉంటాం. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళవలసినదే. బాటసారుల కలయిక లాంటిది మన యొక్క సమాగమం ఇక్కడ. నీ కుమారుడు నీతో కొంతకాలం కలిసి ఉన్నాడు. ఆ తర్వాత నీ కుమారుడు మరణించాడు. కొంతకాలానికి నీవు కూడా మరణించవలసినదే. చెట్టు నీడను ఆశ్రయించినటువంటి బాటసారుల కలయిక లాంటిది మన యొక్క సమాగమం ఇక్కడ. కాబట్టి మరణించిన నీ కుమారుని గురించి నీవు ఈ విధంగా బాధపడటం ఎంతమాత్రమూ సరైనటువంటిది కాదు గదా. పంచభూతాల చేత నిర్మించబడినటువంటి ఈ దేహము పంచత్వాన్ని పొందుతుంది, పంచభూతాలలో కలిసిపోతుంది. ఆ విధంగా కలిసిపోయినందులకు నీవు వేదన చెందటం, బాధపడటం ఎంతమాత్రము సరైనటువంటిది కాదు గదా. పండితుడైనటువంటి వాడు ఈ విధంగా ఎంతమాత్రము బాధపడకూడదు అని కపిలుడు అనే పండితుడు అతనిని, కౌండిన్యుని ఓదారుస్తూ ఉన్నాడండి. అపిచ సంయోగో హి వియోగస్య సంసూచయతి సంభవం అనతిక్రమణీయస్య జన్మ మృత్యోరివాగమం. సంయోగో హి వియోగస్య సంసూచయతి. సంయోగము అంటే కలయిక. కలయిక అనేది వియోగాన్నే సూచిస్తూ ఉంటుంది కదా. కొంతకాలం మనం ఇక్కడ కలిసి ఉన్నాము అంటే ఆ తర్వాత విడిపోక తప్పదు అని దాని అర్థం. నీ కుమారుడు నీతో కొంతకాలం కలిసి ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు విడిపోయాడు. అనతిక్రమణీయస్య జన్మ మృత్యోరివాగమం. జన్మ పుట్టుక, మృత్యు మరణం, ఇవి రెండు కూడా ఏ జీవి అయినా సరే, ఏ ప్రాణి అయినా సరే అతిక్రమించి ఉండటానికి ఇక్కడ అవకాశం లేదు. అతిక్రమించడానికి తగినటువంటివి కావవి. ఎవడైనా పుట్టవలసిందే, ఆ తర్వాత మరణించవలసినదే. అతిక్రమించి ఉండటానికి ఎవరు కూడా ఇక్కడ అర్హులు కారు. ఎవరు కూడా వీటిని అతిక్రమించజాలరు. కాబట్టి కౌండిన్య, నీవు ఈ విధంగా బాధపడటం ఎంతమాత్రము సరైనటువంటిది కాదు. అధా సంసారం విచారయ శోకోయం అజ్ఞానస్య ప్రపంచః. మిత్రమా కౌండిన్య, ఒక్కసారి ఈ ప్రపంచాన్ని గురించి ఆలోచించు. ఈ లోకాన్ని చూడవయ్యా. శోకోయం అజ్ఞానస్య ప్రపంచః. నీ శోకమున్నదే, దుఃఖమున్నదే, ఇది అజ్ఞానం వలననే ఈ విధంగా ఏర్పడుతూ ఉన్నది. నీవు ఈ విధంగా దుఃఖించటానికి కారణము నీ యొక్క అజ్ఞానమే. దీనికి కారణం యతః, ఎందువలననగా అజ్ఞానం కారణం న స్యాత్ వియోగో యది కారణం శోకో దినేషు గచ్చత్సు వర్ధతాం అపయాతి కిం. అజ్ఞానం కారణం న స్యాత్. అజ్ఞానమనేది వియోగానికి ఎంతమాత్రము కారణము కాజాలదు. వియోగము తప్పదు. కొంతకాలము కలిసి ఉన్న తర్వాత ఎడబాటు అనేది అందరికీ కూడా తప్పనిసరి అవుతుంది. దానికి నీ అజ్ఞానము ఎంతమాత్రము కారణము కాజాలదు. శోకో దినేషు గచ్చత్సు. దినేషు గచ్చత్సు. రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ నీ శోకము, నీ దుఃఖము, నీ బాధ ఏదైతే ఉన్నదో అది రోజురోజుకి పెరుగుతుందా, తగ్గుతుందా? ఈరోజు మనం ఎక్కువగా బాధపడతాం. కొంతకాలం తర్వాత ఆ బాధ క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది, తగ్గిపోతుంది. కొంతకాలానికి మనం మరిచిపోతాం. కాబట్టి మానవ నైజం, మానవ ప్రవృత్తి ఆ విధంగా ఉంటుంది. అది సహజం. దాని గురించి నీ విధంగా బాధపడటం ఎంతమాత్రము సరైనటువంటిది కాదు గదా. మిత్రమా కౌండిన్య, నీ బాధను తగ్గించుకో. నీ కుమారుడు మరణించాడు, కానీ నీవు ఈ విధంగా శోకించటం ఎంతమాత్రము సరైనటువంటిది కాదు. తద్భద్ర తదాత్మానం అనుసందేహి. మిత్రమా, వీటన్నిటినీ కూడా నీవు గుర్తుంచుకొని, నీ మనసు ఎందుంచుకొని ఆత్మానం అనుసందేహి, నిన్ను నీవు నిగ్రహించుకో. మరణించినటువంటి నీ కుమారుడు తిరిగి రాడు. శోకచర్చ
చ పరిహర. శోకము దుఃఖమున్నదే, నీకు కలిగినటువంటి దుఃఖము, ఆ దుఃఖాన్ని గురించి వదిలివేయి, దుఃఖాన్ని మర్చిపో. ఈ విధంగా బాధపడటం ఎంతమాత్రము సరైనటువంటిది కాదు మిత్రమా అని కపిలుడు అతనిని ఓదారుస్తూ ఉన్నాడండి. యత ఇంకా అకాండపాత జాతానాం గాత్రాణాం మర్మభేదినాం గాఢశోక ప్రహారణాం అచించైవ మహౌషధం. అకాండపాత జాతానాం గాత్రాణాం మర్మభేదినాం గాఢశోక ప్రహారణాం అచించైవ మహౌషధం. చింత అంటే ఆలోచన, అచింతాయేవ అచింత్యైవ ఆలోచించకుండా ఉండటమే మహా ఔషధం. మహౌషధం, మహా ప్లస్ ఔషధం. ఔషధము అంటే మందు. గొప్ప మందు ఏమిటయ్యా అంటే ఆలోచించకుండా ఉండటమే. ఇటువంటివి మనం ఎంత మాత్రము ఆలోచించకుండా ఉండటమే. కనబడనటువంటి బాణాలు గుచ్చుకోవటం చేత వచ్చేటటువంటి బాధ ఏదైతే ఉన్నదో, శరీరానికి కలిగేటటువంటి బాధ ఏదైతే ఉన్నదో, ఆ బాధకు గాఢ శోకము, మిక్కిలి దుఃఖము, దుఃఖము అనే దెబ్బల వలన ఈ శరీరానికి కలిగేటటువంటి బాధ ఏదైతే ఉన్నదో, ఆ బాధ నుండి మనము ఉపశమనము పొందాలి అనుకుంటే అచింతాయేవా ఆలోచించకుండా ఉండటమే గొప్ప మందు అవుతుంది. జీవితంలో మనకు ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఎంతో బాధను పొందుతూ ఉంటాం, మనసు విలవిల్లాడిపోతూ ఉంటుంది. ఆ కనపడిన గాయాలతో మన శరీరం బాధపడుతూ ఉంటుంది. ఈ గాయాలు కనపడవు, మనసునకు కలిగేటటువంటి గాయాలు, కనపడనటువంటి బాణాలు గుచ్చుకోవటం చేత కలిగేటటువంటి బాధ అది. ఆ బాధ వలన మన మనస్సు అల్లాడిపోతూ ఉంటుంది, విలవిల్లాడుతూ ఉంటుంది. మరి వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి? అచింతాయేవా ఆలోచించకుండా ఉండటమే దీనికి సరైనటువంటి మందు. ఈ లోకంలో కూడా మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. చాలామంది అనేక విధాలుగా బాధలతో సతమతమవుతూ ఉంటారు, దుఃఖిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కానీ ఆ విధంగా దుఃఖించడం వలన ప్రయోజనము లేదు. ఆలోచించకుండా ఉండటమే దానికి సరైనటువంటి మందు. జరిగిన దాని గురించి మనం ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉన్నామనుకోండి, బాధపడుతూ ఉన్నట్లయితే మన శరీరం ఇంకా అనారోగ్యం పాలవుతుంది. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా మన జీవితంలో అటువంటి కష్టాలను గురించి, దుఃఖాన్ని గురించి ఆలోచించకుండా వాటన్నిటినీ దిగమింగుకొని ముందుకు జీవనాన్ని కొనసాగించాలి. అదే దానికి మహా ఔషధము, గొప్ప మందు. సరే, ఇటువంటి గొప్ప గొప్ప జీవిత సత్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ కథల ద్వారా, ఈ పాత్రల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు ఈ పండితులు. తతః తద్వచనం నిశమ్య ప్రబుద్ధ ఇవ కౌండిన్యః ఉత్థాయ అబ్రవీత్ తదలం ఇదానీం గృహ నరకవాసేన వనమేవ గచ్ఛామి. ఎప్పుడైతే కపిలుడు ఆ విధంగా ఉపదేశాన్నిచ్చాడో, అతనిని ఓదార్చాడో, బాధను తగ్గించే ప్రయత్నం చేశాడో, తతః ఆ తరువాత తద్వచనం నిశమ్య, తత్ ప్లస్ వచనం, తద్వచనం, తత్ ప్లస్ వచనం, తద్వచనం జస్వసంధి. అతని మాట, కపిలుడు చెప్పినటువంటి మాట ఏదైతే ఉన్నదో ఆ మాటను నిశమ్య విన్నాడు కౌండిన్యుడు. ప్రబుద్ధ ఇవ అప్పటి వరకు నిద్రలో ఉన్నటువంటి వాడు ఏ విధంగా మేల్కొంటాడో ఆ విధంగా నిద్రలో నుంచి మేల్కొన్నట్లుగా ఒక్కసారిగా మేల్కొన్నాడు, లేచాడు. కౌండిన్య లేచినటువంటి మేల్కొన్నటువంటి వాని వలె ఆ కౌండిన్యుడు ఉత్థాయ అబ్రవీత్ లేచి అబ్రవీత్ ఈ విధంగా పలికాడండి. తదలం ఇదానీం గృహ నరకవాసేన, తత్ ప్లస్ అలం, తదలం, తత్ ప్లస్ అలం, తదలం జస్వసంధి. అలం ఇక చాలు, ఇదానీం ఇప్పుడు, గృహ నరకవాసేన ఈ గృహం అనేటటువంటి నరకవాసము చాలు నాకింకా. ఇల్లు అనేటటువంటి నరకం ఏదైతే ఉన్నదో, ఈ నరకములో నివసించడం అనేది ఏదైతే ఉన్నదో ఇది ఇంకా నాకు అలం చాలు.
వనమేవ గచ్ఛామి. వనం ప్లస్ ఏవా, వనం, అరణ్యానికి వెళ్ళిపోతాను, నేనింకా ఇక్కడ ఉండను, ఈ ఇల్లు వద్దు, నరకము లాంటి ఇల్లు వద్దు, ఈ నరకవాసము నాకు అక్కరలేదు, వద్దు, వెళ్ళిపోతాను అన్నాడు. ఎవరు? కౌండిన్యుడు. కపిలః పునరాహ. ఎప్పుడైతే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను, అరణ్యాలకు వెళ్ళిపోతాను అని ఎప్పుడైతే చెప్పాడో కపిలుడు మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు. పునః ప్లస్ ఆహా, పునః ప్లస్ ఆహా, పునరాహ, విసర్గసంధి. పునః మరలా కపిలః ఆహా. కపిలుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. వనేపి దోషా ప్రభవంతి రాగిణాం గృహేపి పంచేంద్రియా నిగ్రహస్తపః అకుత్సితే కర్మణి యః ప్రవర్తతే నివృత్తరాగస్య గృహం తపోవనం. వనేపి దోషా ప్రభవంతి రాగిణాం. కపిలుడు మళ్ళీ చెబుతూ ఉన్నాడు. ఏమయ్యా, నీవేదో అరణ్యానికి వెళ్ళిపోతూ ఉన్నానంటున్నావు, అరణ్యాలకు వెళ్ళినంత మాత్రాన నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయా? రాగిణాం, రాగము, రాగద్వేషాలు ఉన్నటువంటి వారికి, అనురాగము, ప్రేమ, ఇవన్నీ కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వనేపి దోషాః ప్రభవంతి. వనే అపి, అరణ్యములో కూడా నీకు దోషాలు కనబడుతూనే ఉంటాయి. ఇంటిని వదిలి అరణ్యానికి వెళ్ళిపోతానంటున్నావు, అరణ్యానికి వెళ్ళావు, అక్కడ మాత్రం నీ జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుందా? ఎంత మాత్రము ఉండదు. రాగిణాం, రాగము, అనురాగము, మమకారము, ప్రేమ కలిగి ఉన్నటువంటి వారికి అరణ్యాలకు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కూడా నీకు దోషాలు కనబడుతూనే ఉంటాయి. మిత్రమా, గృహేపి పంచేంద్రియ నిగ్రహస్తపః. గృహే అపి, గృహేపి, గృహే ప్లస్ అపి, గృహేపి, ఇంటిలో కూడా నీవు ఉన్నప్పటికీ పంచేంద్రియ నిగ్రహ, పంచ ఇంద్రియ, పంచేంద్రియ, పంచ అంటే 5 ప్లస్ ఇంద్రియ, ఇంద్రియాలు, పంచేంద్రియాలు, గుణసంధిది. పంచేంద్రియ నిగ్రహ, ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, 5 ఇంద్రియాలు ఉన్నాయండి, అందరికీ ఉంటాయి ఇవి. జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, ఇంద్రియ నిగ్రహాన్ని ఎవరైతే కలిగి ఉంటారో ఆ ఇంద్రియాలు 5: కన్నులు, ముక్కు, నాలుక, చర్మము, చెవులు. సరే, ఒక్కోటి ఒక్కొక్క విధమైనటువంటి కోరికను వ్యక్తం చేస్తూ ఉంటాయి. కన్ను అందమైనటువంటి సుందరమైనటువంటి దృశ్యాలను చూడాలని కన్నులు కోరుకుంటూ ఉంటాయి. ముక్కు మంచి వాసన ఆఘ్రాణించాలి, పీల్చాలని ముక్కు కోరుకుంటూ ఉంటుంది. నాలుక రుచికరమైనటువంటి ఆహారాన్ని భుజించాలని నాలుక కోరుకుంటూ ఉంటుంది. చెవులు ఇష్టమైనటువంటి మంచి వీణుల విందైనటువంటి సంగీతాన్ని, లేదా మన ప్రియమైన వారు, ఇష్టమైన వారు మాట్లాడే మంచి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని వినాలని చెవులు కోరుకుంటూ ఉంటాయి. అదేవిధంగా చర్మం కూడా మంచి స్పర్శను కోరుకుంటుంది. ఇంద్రియాలు ఇవే జ్ఞానేంద్రియాలు. ఇంద్రియాల కోరికలను మనం నిగ్రహించుకున్నట్లయితే మన జీవితము బాగానే ఉంటుంది. ఇంద్రియాలకు ఎవరైతే బానిస అవుతారో వాళ్ళ జీవితము కష్టాలే. పంచేంద్రియ నిగ్రహ, నీవు ఇక్కడే ఉన్నప్పటికీ, ఇంటిలో ఉన్నప్పటికీ కూడా ఇంద్రియ నిగ్రహాన్ని గనక నీవు కలిగి ఉన్నట్లయితే అదే నీ పాలిట తపః, తపస్సు అవుతుంది. కాబట్టి కౌండిన్య, ఇంటిని విడిచి నీవు అరణ్యాలకు వెళ్లాల్సిన అవసరం లేదు తపస్సు చేసుకోవటానికి. ఇంటిలో ఉన్నప్పటికీ కూడా ఇంద్రియ నిగ్రహాన్ని గనక నీవు కలిగి ఉన్నట్లయితే, దానిని పాటించినట్లయితే మిత్రమా, అదే నీ పాలిట తపస్సు అవుతుంది. పంచేంద్రియ నిగ్రహ తపః. ఇంద్రియ నిగ్రహాన్ని నీవు పాటించినట్లయితే ఇంట్లో కూడా నీవు తపస్సును ఆచరించవచ్చు. అకుత్సితే కర్మణి యః ప్రవర్తతే. అకుత్సితే కర్మణి, కర్మణి పనులండి. ఏ పనులు? సత్కర్మలను గనక నీవు ఆచరించినట్లయితే యః ప్రవర్తతే, ఎవరైతే మంచి కర్మలను ఆచరిస్తారో, నివృత్త రాగస్య,
రాగద్వేషాలకు అతీతంగా దూరంగా సకల ద్వంద్వాలకు అతీతంగా ఎవరైతే దూరంగా జీవితాన్ని నిర్వహిస్తూ ఉంటారో నిర్వర్తిస్తూ ఉంటారో గడుపుతూ ఉంటారో గృహం తపోవనం, నీ ఇల్లే నీ పాలిట తపోవనం అవుతుంది. ఇంటిలోనే నీవు తపస్సును చేయవచ్చు. కాబట్టి తపస్సు చేసుకోవటానికి ఎక్కడికో మనం అరణ్యాలకు వెళ్లాల్సిన అవసరము లేదు. ఇంద్రియ నిగ్రహాన్ని పాటించినట్లయితే ఇంట్లోనే మనం తపస్సు చేసుకోవచ్చు, జీవితాన్ని అందంగా గడపవచ్చు. సత్కర్మలను ఆచరించినట్లయితే ఎవడైతే సత్కర్మలను ఆచరిస్తాడో రాగద్వేషాలకు అతీతంగా సకల ద్వంద్వాలకు అతీతంగా వ్యవహరిస్తాడో ప్రవర్తిస్తాడో అతని పాలిట ఇల్లే తపోవనము అవుతుంది. కాబట్టి కౌండిన్య, నీవు తపస్సు చేసుకోవడానికి ఇంటిని వదిలి అరణ్యాలకు వెళ్ళవలసినటువంటి అవసరము లేదు అని ఈ విధంగా కపిలుడు అతనికి ఉపదేశాన్ని చేస్తూ ఉన్నాడండి. తరువాత విశేషతంచ జన్మ మృత్యు జరావ్యాధి వేదనాభిరుపద్రుతం సంసారమిమం అత్యంతమసారం త్యజత సుఖం. అయ్యా, సంసారం అనేది ఉన్నదే, జీవితం అనేది అసారం, సారహీనమైనటువంటిది. ఈ జీవితము సారరహితమైనటువంటిది. త్యజత సుఖం, సుఖాన్ని గనక విడిచిపెట్టినట్లయితే జన్మ మృత్యు, జన్మ పుట్టుక, మృత్యు మరణము, జరా వృద్ధాప్యము, వ్యాధి రోగము, వేదన బాధలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటితో కూడి ఉన్నటువంటి ఈ జీవితం ఏదైతే ఉన్నదో ఈ జీవితము సుఖాన్ని విడిచిపెట్టినట్లయితే అదే సారరహితమవుతుంది. కాబట్టి నీవు వీటన్నిటిని కూడా విడిచిపెట్టవయ్యా. వీటి గురించి నీవు ఆలోచించవద్దు. నీ పుట్టుక గురించి, మరణాన్ని గురించి, వృద్ధాప్యాన్ని గురించి, రోగాలను గురించి, బాధలను గురించి నీవు ఆలోచించడం ఎప్పుడైతే వదిలివేస్తావో అప్పుడు నీకెంత మాత్రం ఈ కష్టాలు ఉండవు. కాబట్టి నీవు వీటి గురించి ఎంత మాత్రము ఆలోచించటము సరైనటువంటిది కాదు. ఈ విధంగా అతని బాధను తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, అతనిని ఓదారుస్తూ ఉన్నాడు కపిలుడు ఆ కౌండిన్యుని. తరువాత యతః దుఃఖమేవాస్తి న సుఖం యస్మాత్తదుపలక్ష్యతే దుఃఖార్థస్య ప్రతీకారే సుఖసంజ్ఞా విధీయతే. సుఖమంటే ఏమిటి? దుఃఖమేవాస్తి న సుఖం, దుఃఖమే ఎంత మాత్రము సుఖము కాజాలదు. ఎందువలన? సుఖము వలననే దుఃఖము సూచించబడుతూ ఉంటుంది. సుఖము వలననే దుఃఖము సూచించబడుతూ ఉంటుంది. దుఃఖమే జీవితము ఎంత మాత్రము కాదు. దుఃఖార్థస్య ప్రతీకారే, దుఃఖాన్ని పోగొట్టుకోవటానికి మనం చేసేటటువంటి ప్రయత్నము ఏదైతే ఉన్నదో మన జీవితంలో అదే సుఖ సంజ్ఞా విధీయతే, సుఖముగా చెప్పబడుతూ ఉంటుంది. మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి. ఆ బాధలను అతిక్రమించి వాటన్నిటినీ దాటి మనం జీవితాన్ని గడపటమే అదే సుఖంగా చెప్పబడుతూ ఉంటుంది. సుఖాలకు మనం బానిస కాకూడదు. దుఃఖాన్ని పోగొట్టుకోవటానికి మనం చేసేటటువంటి ప్రయత్నము ఏదైతే ఉన్నదో అదే సుఖముగా చెప్పబడుతుంది. నాయనా కౌండిన్య అని కపిలుడు అతనికి ఉపదేశాన్ని చేస్తూ ఉన్నాడు, జీవిత సారాన్ని బోధిస్తూ ఉన్నాడు. కుమారుడు మరణించి బాధపడుతూ ఉన్నాడు. కౌండిన్యుడు ఓదార్చటానికి వచ్చాడు. కపిలుడు జీవిత సత్యాలను అతనికి విశదీకరిస్తూ ఉన్నాడు. కౌండిన్యో బ్రూతే. తర్వాత కౌండిన్యుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఏవమేవా తతోహం తేన శోకాకులేన బ్రాహ్మణేన శప్తే యద్ అద్యారభ్య మండూకానాం వాహనం భవిష్యసి ఇతి. ఈ కథంతా చెబుతూ ఉన్నాడు. మందవిషుడు అని పేరు కలిగినటువంటి సర్పము, పాము చెబుతూ ఉన్నది, ఓ కప్పతో చెబుతూ ఉన్నది, ఎందుకయ్యా నీవు ఆ విధంగా పడిపోయి ఉన్నావు? ఆహారం కోసం కూడా అన్వేషణ చేయటం లేదు ఎందుకని? ఈ చెరువు ఒడ్డున సరస్తీరాన పడిపోయి ఉన్నావేమిటి అని ఆ కప్ప అడిగినప్పుడు ఆ పాము తన కథను చెబుతూ ఉన్నది.
నేను ఓ బ్రాహ్మణోత్తముని కుమారుడు సుశీలుడు అని పేరు కలిగినటువంటి కౌండిన్యుని కుమారుని కాటు వేశాను. కాటు వేసిన తర్వాత ఆ పిల్లవాడు మరణించాడు. కౌండిన్యుడు బాధపడుతూ ఉన్నాడు. అతని బంధువులందరూ వచ్చారు. బంధువులలో ఒకడు కపిలుడు అనేటటువంటి వాడు అతన్ని ఈ విధంగా ఓదార్చాడు. ఓదార్చిన తర్వాత కౌండిన్యో బ్రూతే కౌండిన్య, కౌండిన్యుడు అని పేరు కలిగినటువంటి ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పాడు. ఏవమేవా, సరే, ఏవం ఏవ, అదేవిధంగా నేను కూడా చేస్తాను. సరే అన్నాడు కౌండిన్యుడు కపిలుడు చెప్పినటువంటి మాటలను విని. తతోహం తేన శోకాకులేనా తతః అహం, తతః ఆ తర్వాత అహం నేను, అతని కుమారుడు మరణించటానికి కారకుడెవడు? నేనే గదా, నేనే కాటు వేశాను. నేను కాటు వేయటంతో కౌండిన్యుని కుమారుడు మరణించాడు. మరణించాడు కాబట్టే కౌండిన్యుడు బాధపడుతూ ఉన్నాడు. తతః ఆ తర్వాత అహం నేను, ఆ పాము, తేనా శోకాకులేనా, శోక ఆకులేనా, శోకము చేత బాధపడుతూ ఉన్నటువంటి, శోక ప్లస్ ఆకులేనా, ఆకులేనా, శోకాకులేనా సవన దీర్ఘసంధి. ఆ తర్వాత నేను అతని చేత, ఆ బ్రాహ్మణుని చేత, కౌండిన్యుని చేత, శోకము చేత బాధపడుతూ ఉన్నటువంటి, కలత చెందినటువంటి, వికలమైనటువంటి మనస్సును కలిగినటువంటి ఆ కౌండిన్యుని చేత, బ్రాహ్మణేన ఆ బ్రాహ్మణుని చేత శప్తః నేను శపించబడ్డాను. అయ్యా, ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు కౌండిన్యుడు శోకముతో, దుఃఖముతో, బాధతో నన్ను శపించాడు. ఆ పామును శపించాడు. ఏమని? యద్ అద్యారభ్య మండూకానాం వాహనం భవిష్యసీతి. ఏమని శపించాడు? అద్య ఆరభ్య, అద్యారభ్య, అద్య ఈరోజు, ఆరభ్య ఆరంభించి, అద్యారభ్య సవర్ణ దీర్ఘసంధి అండి. అద్య ఆరభ్య ఈరోజు మొదలు, ఈరోజు నుండి, మండూకానాం వాహనం భవిష్యతి నీవేం చేస్తావు? మండూకానాం కప్పలకు వాహనం భవిష్యసి వాహనము కాగలవు. ఓ పాము, నా కుమారుణ్ణి నీవు కాటేసి మరణించడానికి కారకుడవయ్యావు గదా, కాబట్టి ఈరోజు నుండి నీవు మండూకానాం కప్పలకు వాహనం భవిష్యతి, వాహనము భవిష్యసి కాగలవు. ఈరోజు నుండి నీవు కప్పలను మోసేయి, అదే నీకు శిక్ష, శాపం అన్నాడు. శపించాడండి ఆ బ్రాహ్మణుడు. కౌండిన్యుడు అని పేరు కలిగినటువంటి ఆ బ్రాహ్మణుడు నన్ను ఆ విధంగా శపించాడు. కపిలో బ్రూతే. ఆ తర్వాత కపిలుడు మళ్ళీ ఈ విధంగా చెప్పాడు. సంప్రతి ఉపదేశ అసహిష్ణు భవాన్. అయ్యా, మేమెంత ఉపదేశం చెప్పినప్పటికీ కూడా అసహిష్ణువు, సహించే పరిస్థితి, వినే పరిస్థితిలో నీవు ఎంత మాత్రమూ లేవు. ఇప్పుడు ఎలా ఉన్నావు? నీ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మేమెంత ఉపదేశము చెప్పినప్పటికీ కూడా వినే పరిస్థితిలో నీవు లేవు. ఓ కౌండిన్యా, శోకావిష్టం హృదయం. ఎందుకంటే నీ హృదయము, నీ మనస్సంతా కూడా శోకముతో నిండిపోయి ఉన్నది, శోకముతో కలత చెంది ఉన్నది, బాధపడుతూ ఉన్నది. కాబట్టి మేము ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉపదేశ వచనాలు చెప్పినప్పటికీ నీవు వాటిని వినే పరిస్థితిలో లేవు. కాబట్టి కార్యం శృణు, నీవు చేయవలసినటువంటి పని నేను చెబుతాను, జాగ్రత్తగా వినవయ్యా అన్నాడు. కపిలుడు మళ్ళీ చెబుతూ ఉన్నాడండి ఈ విధంగా చేయవలసినది. సంగః సర్వాత్మనా న్యాయః సచేత్యక్తుం న శక్యతే సద్భిః సహ కర్తవ్యః సతాం సంగో హి భేషజం. సంగః సర్వాత్మనా న్యాయః. కౌండిన్యా, నీవిప్పుడు చేయవలసిందేమున్నదో తెలుసా? ఏం చేయాలో తెలుసా? సర్వాత్మనా సంగః న్యాయః. నీవు అందరితో కలిసిమెలిసి జీవించే ప్రయత్నాన్ని చేయవలసినది. అందరితో కలిసిమెలిసి ఉండు, కలిసి జీవనాన్ని కొనసాగించు, సహవాసము చేయవలసినది.
సచేత్యక్తుం న శక్యతే. ఒకవేళ ఆ విధంగా వారందరితో కలిసి జీవించడము నీకెంతమాత్రము సాధ్యము కాకపోతే మరేం చేస్తావు? సద్భిః సహ కర్తవ్యః. సద్భిః మంచి వాళ్లతో కలిసి నీవు సహవాసాన్ని చేయవలసినది. అందరితో కలిసిమెలిసి జీవించడం నీకు సాధ్యము కానప్పుడు ఓ కౌండిన్య, కనీసము మంచి వాళ్లతో స్నేహం చేయవయ్యా, మంచి వాళ్లతో కలిసి సహవాసాన్ని చేయవలసినది. సతాం సంగో హి భేషజం. సతాం సంగ, సజ్జనులతో సహవాసము ఏదైతే ఉన్నదో అదే మనము మన జీవితంలో ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలకు గొప్ప ఔషధము, మందు కాగలదు. కాబట్టి ప్రతి జీవికి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఎవరికైనా సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యల నుండి మనం బయటపడాలి అంటే ఏం చేయాలి? మంచి వాళ్లతో, సజ్జనులతో సహవాసము చేయాలి. సజ్జనులతో సహవాసము చేసినట్లయితే అదే మన జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలకు ఔషధము, మందు కాగలదు. ఇటువంటి గొప్ప గొప్ప జీవిత సత్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కావ్యాల ద్వారా, పాత్రల ద్వారా కవులు మనకు అందిస్తూ ఉన్నారు, తెలియజేస్తూ ఉన్నారండి. లోకములో మనం చూస్తూ ఉన్నాం. చాలామంది కష్టాలు పడుతూ ఉంటారు, బాధలు పడుతూ ఉంటారు, ఎన్నో సమస్యలతో అతలాకుతలం అవుతూ ఉంటారు. సమస్యలు మానవులకు సహజం. తెల్లవారింది ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంటుంది. సమస్యల నిలయమే జీవితం. సమస్యలకు దూరంగా మనం వెళ్ళలేం. ఎక్కడికి వెళ్ళినా సరే సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. సమస్యలతో కూడినదే జీవితం. మరి ఆ సమస్యలకు పరిష్కార మార్గం ఏమిటి? సత్సంగం. సజ్జనులతో సహవాసం మనం చేసినట్లయితే, మంచి వాళ్లతో కలిసి జీవితాన్ని మనం కొనసాగించినట్లయితే, వాళ్లతో కలిసిమెలిసి మనం జీవించినట్లయితే, వాళ్ళు చెప్పేటటువంటి మంచి మాటలు ఏవైతే ఉన్నాయో అవే మనం జీవితంలో ఎదుర్కొనేటటువంటి సమస్యలకు గొప్ప ఔషధము, మందు కాగలదు. కాబట్టి సతాం సంగో హి భేషజం. కాబట్టి సజ్జనులతో సహవాసమే వీటన్నిటికీ కూడా పరిష్కారము కాగలదు. కాబట్టి కౌండిన్య, సజ్జనులతో నీవు స్నేహము చేయవలసినది. ఎక్కడికో అరణ్యాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు తపస్సు చేసుకోవడానికి. ఇక్కడే నీ ఇంట్లోనే నీవు ఉండి ఇంద్రియ నిగ్రహాన్ని పాటించినట్లయితే అదే నీ పాలిట తపస్సు కాగలదు. నీ ఇల్లే నీకు తపోవనము, పర్ణశాల కాగలదు. సరే, ఈ విధంగా కపిలుడు అతనికి ఉపదేశాన్ని చేశాడండి. ఏతత్ శ్రుత్వా స కౌండిన్యః కపిలోపదేశామృత ప్రశాంత శోకానలో యథావిధి దండగ్రహణం అకరోత్. ఏతత్ శ్రుత్వా, ఇదంతా విన్న తర్వాత కపిలుడు చేసినటువంటి ఉపదేశం ఏదైతే ఉన్నదో ఆ ఉపదేశ సారాంశాన్ని మొత్తాన్ని కూడా గ్రహించాడు కౌండిన్యుడు. ఏతత్ శ్రుత్వా, అతడు చెప్పినటువంటి ఉపదేశాన్ని శ్రుత్వా విని, సహా కౌండిన్యః, ఆ బ్రాహ్మణోత్తముడు అయినటువంటి ఆ కౌండిన్యుడు కపిలోపదేశామృత, కపిల ఉపదేశ, కపిల ప్లస్ ఉపదేశ, కపిలోపదేశ గుణసంధి అండి. కపిలుడు చేసినటువంటి ఉపదేశం ఏదైతే ఉన్నదో ఉపదేశామృతం, ఉపదేశము అనేటటువంటి అమృత పలుకులు ఏవైతే ఉన్నాయో ఆ పలుకుల చేత, ఆ అమృతము చేత అతడు, ఆ కౌండిన్యుడు ప్రశాంత శోకానలహ, శోకము అనేటటువంటి అతని అనలము, అగ్ని ఏదైతే ఉన్నదో, కుమారుడు మరణించడం చేత కలిగినటువంటి శోకము అనే అగ్ని చేత అతడు దహింపబడి ఉన్నాడు కౌండిన్యుడు. అతని అనలము, ఆ అగ్ని అంతా కూడా ఆరిపోయినదండి. ప్రశాంతమైనటువంటి మనస్సు, బుద్ధి అతనికి చేకూరినది కపిలుడు చేసినటువంటి ఉపదేశామృతము చేత. ఆ విధంగా అతడు స్థిమితాన్ని పొందినటువంటి వాడై యథావిధి శాస్త్రాన్ని అనుసరించి అతడు చేయవలసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో శాస్త్రమునందు చెప్పబడిన విధముగా దండగ్రహణం అకరోత్, దండగ్రహణము స్వీకరించాడు. ఆ తర్వాత తాను చేయవలసినటువంటి పనులను ప్రారంభించాడు. వాటన్నిటిని కూడా చేయటం మొదలుపెట్టాడు కౌండిన్యుడు. కుమారుడు మరణించాడనే బాధలో నుండి కొద్దిగా బయటపడ్డాడండి అతడు. ఆ తరువాత అతో బ్రాహ్మణ శాపాత్ మండూకానాం వోఢుం అత్ర తిష్టామి ఇతి అనంతరం తేన మండూకేన గత్వా మండూకనాథస్య జాలపాద నామ్నః అగ్రే తత్కథితం.
తతోసౌ అత్రాగత్య మండూకనాదః తస్య సర్పస్య పృష్టం ఆరూఢవాన్. అయ్యా, ఆ విధంగా కౌండిన్యుడు అను పేరు కలిగినటువంటి ఆ బ్రాహ్మణుని యొక్క శాపవశాత్తు నేను ఇక్కడ ఈ విధంగా పడిపోయి ఉన్నాను. ఆ బ్రాహ్మణుని యొక్క కుమారుణ్ణి నేను కాటు వేశాను కాబట్టి అతడు కోపముతో నన్ను శపించాడు. అతః అందువలన బ్రాహ్మణ శాపాత్ బ్రాహ్మణుడైనటువంటి ఆ కౌండిన్యుని యొక్క శాపము వలన మండూకానాం ఓఢుం అత్ర తిష్టామి. మండూకానాం ఓఢుం ఆ కప్పలను ఓఢుం మోయటానికి అత్ర తిష్టామి నేనిక్కడ కూర్చొని ఉన్నాను. ఇక్కడ పడిపోయి ఉండటానికి గల కారణమేమిటి? ఆ బ్రాహ్మణుడిచ్చినటువంటి శాపమే దీనికి మూల కారణము. అందుకనే ఇక్కడ పడిపోయి ఉన్నాను వృద్ధుడనై. అనంతరం తేన మండూకేన గత్వా. ఎప్పుడైతే ఆ వృద్ధ సర్పం ముసలి పాము చెప్పినటువంటి కథ ఆ విన్నటువంటి ఆ కప్ప అనంతరం ఆ తర్వాత తేన మండూకేన గత్వా ఈ కథ ముసలిపాము మందవిషుడు అను పేరు కలిగినటువంటి ఆ ముసలి పాము చెప్పినటువంటి కథను విన్నటువంటి ఆ కప్ప గత్వా వెళ్ళినది. ఎక్కడికి వెళ్ళినది? మండూకనాథస్య జాలపాద నామ్నః. జాలపాద జాలపాదుడు అను పేరు కలిగిన కప్పల రాజండి. మండూకనాథ కప్పల రాజు అయినటువంటి జాలపాదుడు అను పేరు కలిగినటువంటి ఆ రాజు వద్దకు గత్వా వెళ్ళి అగ్రే తత్కథితం అతని ఎదుట తన వృత్తాంతాన్ని మొత్తాన్ని కూడా చెప్పిందండి. ఈ మందవిష సర్పం యొక్క కథంతా చెప్పినది. ఎవరు చెప్పినది? ఈ కప్ప వెళ్ళి ఆ పాము యొక్క కథను తన కప్పల రాజుకు జాలపాదుడు అను పేరు కలిగిన ఆ కప్పల రాజుకు విన్నవించింది, మొత్తం తెలియజేసింది. తతో అసౌ అత్రాగత్య మండూకనాథః తస్య సర్పస్య పృష్టం ఆరూఢవాన్. ఎప్పుడైతే అక్కడ ఒక పాము ఉన్నది, కప్పలను మోయటానికే అక్కడ పడిపోయి ఉన్నది అని కప్ప ఎప్పుడైతే కప్పల రాజుతో జాలపాదునితో చెప్పినదో తతః ఆ తర్వాత అసౌ అత్రాగస్య మండూకనాథః కప్పల రాజు అయినటువంటి ఆ జాలపాదుడు అత్ర ఆగస్య అత్ర ఆగత్య అక్కడికి వచ్చేసింది ఆ కప్పల రాజు. మండూకనాథుడు అక్కడికి వచ్చాడు. తస్య సర్పస్య పృష్టం ఆరూఢవాన్ ఆ పాము యొక్క పృష్టం వీపును ఆరూఢవాన్ ఎక్కి కూర్చున్నాడు మండూకనాథుడు కప్పలరాజు. కప్పలరాజు వచ్చి అక్కడ ఆ పాము వీపు పైన ఎక్కి కూర్చున్నదండి. తర్వాత సచా సర్ప తం పృష్టే కృత్వా చిత్రపదక్రమం బభ్రామ. ఎప్పుడైతే ఆ కప్పల రాజు వచ్చి ఆ పాము వీపు మీద కూర్చున్నదో సచా సర్ప ఆ పాము తం పృష్టే కృత్వా దానిని తన వీపు మీద కూర్చుండబెట్టుకొని చిత్రపదక్రమం బభ్రామ చిత్ర విచిత్రంగా అనేక విధాలుగా అటు ఇటు తిప్పిందండి. ఆ ముసలిపాము ఆ కప్పల రాజును తన వీపుపై ఎక్కించుకొని అటు ఇటు తిప్పినది, చిత్ర విచిత్రంగా విన్యాసాలు చేసినది. పరేద్యు చలితం అసమర్థం తం మండూకనాథః అవదత్ కిమద్య భవాన్ మందగతి సర్పో బ్రూతే దేవా ఆహార విరహాత్ అసమర్థో అస్మి. సరే, ఆ విధంగా అనేక విధాలుగా అటు ఇటు తిప్పినది. ఆ కప్పల రాజుకు సంతోషాన్ని కలిగింపజేసినది ఆ ముసలిపాము. పరేద్యు తర్వాత రోజు చలితుం అసమర్థం తం చలితుం కదలటానికి అసమర్థం సమర్థుడు కానటువంటి కదలలేని స్థితిలో ఉన్నటువంటి తం దానిని ఆ ముసలిపామును చూసినది. రెండో రోజు మళ్ళీ వచ్చినది కప్పలరాజు. అక్కడ ఆ పాము పడిపోయి ఉన్నది, కదల్లేని స్థితిలో ఉన్నది. దాన్ని చూసినది మండూకనాథః ఆ కప్పలరాజు అవదత్ ఈ విధంగా పలికినది. జాలపాదుడు ఈ విధంగా పలికాడు. కిమద్య భవాన్ మందగతి అద్య ఈరోజు భవాన్ నీవు మందగతి కిం ఎందుకని మందంగా ఉన్నావు, నీరసంగా ఉన్నావేమిటి,
కదలటం లేదేమిటి? ఎందుకని నీవు ఈ విధంగా ఇక్కడ పడిపోయి ఉన్నావు? దానికి గల కారణమేమిటి? మరి అంతకు ముందు రోజే ఆ ముసలిపాము ఆ కప్పలరాజును వీపుపై ఎక్కించుకొని అనేక విధాలుగా అటు ఇటు తిప్పింది కదా. మరి ఈరోజేమో కదలకుండా పడిపోయి ఉన్నది. సర్పో బ్రూతే. అప్పుడు ఆ ముసలిపాము మందవిషుడు ఈ విధంగా చెప్పాడండి, దేవా ఆహార విరహాత్ అసమర్థో అస్మి. అయ్యా మహారాజా, ఈరోజు నేను కదల్లేను. ఎందుకని? ఆహార విరహాత్, ఆహారము లేకపోవటము చేత. ఆహారము లేదు, నేనేమి తినలేదు, అందుకనే కదలటానికి శక్తి లేదు నాకు. కదలకుండా పడిపోయి ఉన్నాను, అందుకనే ఇక్కడ. ఆహార విరహాత్, ఆహారము లేకపోవటం చేత అసమర్థుడనై ఇక్కడ పడిపోయి ఉన్నాను మహారాజా, అందుకని నేను ఇవాళ ఇక్కడ కదలలేను అని చెప్పింది ఆ ముసలిపాము. మండూకనాథ అవదత్ అస్మదాగ్నయ మండూకాన్ భక్షయ. మండూకనాథ అవదత్. అప్పుడు మండూకనాథుడు జాలపాదుడు అవదత్ ఈ విధంగా చెప్పాడు, అస్మదాగ్నయ. అస్మత్ ప్లస్ ఆగ్నేయ. అస్మత్ ఆజ్ఞయ. ఇదిగో నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను, నా ఆజ్ఞ చేత మండూకాన్ భక్షయ. ఇదిగో నేను చెబుతున్నాను, ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ఇదిగో అక్కడికి వెళ్ళు, అక్కడ ఉన్నటువంటి మండూకాన్ కప్పలను భక్షయ, భక్షించేసేయి, తినేసేయి. చూడండి ఎంత అజ్ఞానమో. కప్పల రాజు అయి ఉండి కప్పలను తినమని స్వయంగా ఆ ముసలిపాముతో చెబుతూ ఉన్నాడు కప్పలరాజు. అది ఎంత అజ్ఞానం! కప్పలను తినమని కప్పలరాజే చెబుతూ ఉన్నాడండి. కప్పలను కాపాడవలసినటువంటి రాజు కప్పలనే తినమని చెబుతూ ఉన్నాడు. ఎందుకని? నిన్న వీపుపై ఎక్కి మొత్తం అటు ఇటు విహరించాడు. ఆ మత్తులో పడిపోయాడు కప్పలరాజు. మండూకనాథ అవదత్. కప్పలరాజు ఈ విధంగా చెప్పాడు, అస్మద్ ఆజ్ఞయ. అస్మత్ ప్లస్ ఆజ్ఞయ జస్వసంధి. నా ఆజ్ఞ చేత మండూకాన్ భక్షయ, ఈ కప్పలను నీవు తినవలసినది. తతః స సర్పః గృహీతో అయం మహాప్రసాదః ఇత్యుక్త్వా క్రమశః సర్వాన్ మండూకానాం ఖాదితవాన్. తతః ఎప్పుడైతే ఆజ్ఞాపించినదో రాజే అవకాశమిచ్చాడు, కప్పలను తినమని చెప్పాడు. తతః స సర్పః, తర్వాత ఆ పాము, ఆ ముసలిపాము, మందవిషుడు అని పేరు కలిగినటువంటి ఆ పాము అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఎప్పుడైతే కప్పల రాజే ఆజ్ఞాపించాడో, ఇదిగో నేను ఆజ్ఞాపిస్తున్నాను, వెళ్ళి కప్పలను మొత్తాన్ని కూడా తినేసేయి అని ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో, ఎప్పుడైతే అవకాశం దొరికినదో స సర్పః, ఆ పాము, ముసలిపాము, మందవిషుడు అను పేరు కలిగినటువంటి ఆ ముసలిపాము, గృహీతో అయం మహాప్రసాదః. అయ్యా మహారాజా, మీరు చెప్పిన మాట ఏదైతే ఉన్నదో అదే నాకు నా పాలిట మహాప్రసాదము, మీ అనుగ్రహము. ఇత్యుక్త్వా, ఇతి ఉక్త్వా, ఈ విధంగా పలికి, అయ్యా మహారాజా, మీరు చెప్పినటువంటి మాట ఏదైతే ఉన్నదో, మీ ఆజ్ఞ ఏదైతే ఉన్నదో దానిని నేను ఎంతమాత్రము జవదాటను. మహాప్రసాదం, మీ అనుగ్రహము స్వీకరిస్తాను, పాటిస్తాను. ఇత్యుక్త్వా, ఇతి ప్లస్ ఉక్త్వా, ఇత్యుక్త్వా ఎడాదేశ సంధి. ఈ విధంగా పలికి క్రమశః సర్వాన్ మండూకానాం ఖాదితవాన్. క్రమముగా సర్వాన్ మండూకానాం, పాములన్నింటినీ కూడా వరుసగా ఖాదితవాన్, తినటం మొదలుపెట్టిందండి. అది అసలు అక్కడికి వచ్చినదే ఆ కప్పలను తినటానికి. ఆ ముసలిపాము ఒకరోజు వీపు పైన ఆ కప్పల రాజును ఎక్కించుకొని అటు ఇటు కొద్దిగా విహరింపజేసినది. రెండో రోజు కదలకుండా పడిపోయింది అక్కడ. కప్పలరాజు అడిగాడు, ఏమిటి ఇంకా నీరసంగా ఉన్నావు, కదులు, వెళదాం పదా. అయ్యా నేనేమీ తినలేదు, ఇదిగో నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను, వెళ్ళి ఆ కప్పలను మొత్తాన్ని కూడా తినేసేయి. రాజే ఆజ్ఞాపించాడు, ఇదే అవకాశంగా భావించింది ఆ ముసలిపాము. క్రమశః, క్రమక్రమంగా సర్వాన్ మండూకానాం ఖాదితవాన్. అక్కడ ఉన్నటువంటి ఆ చెరువులో ఉన్నటువంటి మండూకానాం కప్పలు ఏవైతే ఉన్నాయో ఆ కప్పలన్నింటిని కూడా వరుసగా తినటం మొదలుపెట్టింది. రోజుకో కప్పను తినటం మొదలుపెట్టింది.
చివరికి కప్పలన్నీ ఏమయ్యాయి? నాశనమైపోయాయి. కప్పలన్నీ మరణించాయి. రోజు తింటూ ఉన్నది ఆ ముసలిపాము. కప్పలన్నీ కూడా మరణించాయండి. తరువాత అధా నిర్మండూకాన్ సరో విలోక్య మండూకనాథోపి తేన ఖాదితః. చూడండి, రోజూ ఒక కప్పను తింటూ ఉన్నది ఆ ముసలిపాము. కప్పల రాజే తినమన్నాడు, రోజు తింటూ ఉన్నది. ఆ విధంగా నిర్మండూకాన్ సరో విలోక్య, నిర్మండూకాన్ కప్పలు లేనటువంటి సరహా విలోక్య ఆ సరస్సును చూసినది ఆ ముసలిపాము. రోజు ఒక కప్పను తింటూ ఉన్నది. ఇంకెక్కడ కప్పలుంటాయి? కప్పలన్నీ కూడా నాశనమైపోయాయి. చివరికి ఆ సరస్సులో కప్పలేవి కనబడటం లేదు. ఇక మిగిలింది ఒక్కటే, మండూకనాథహాపి. మండూకనాథుడు, జాలపాదుడు మాత్రమే మిగిలి ఉన్నాడక్కడ. కప్పలన్నీ కూడా నాశనమైపోయాయి. అందరినీ, ఆ కప్పలన్నిటినీ తిన్నటువంటి ఆ ముసలిపాము ఆ తర్వాత మండూకనాథహాపి తేన ఖాదితః. చివరికి తేన దానిచేత, ఆ ముసలిపాము చేత, మండూకనాథహాపి ఆ జాలపాదుడు కూడా ఖాదితః తినబడ్డాడు. అందరితో పాటు చివరికి ఆ కప్పల రాజును కూడా, జాలపాదును కూడా తినేసింది ఆ ముసలిపాము. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉంటారు. అటువంటి వారి పట్ల మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మనకేదో మేలు చేస్తున్నట్లుగా ఉంటారు, కానీ వాళ్ళు మనకు మేలు చేయరు, హాని చేస్తూ ఉంటారు, కీడు చేస్తూ ఉంటారు. ఆ కీడును మనం గమనించాలి. పైకి కనబడేటటువంటి మేలు కాదు, వెనక వాళ్ళ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచన ఏదైతే ఉన్నదో ఆ ఆలోచనను మనం గమనించాలి. అటువంటి వారు చాలామంది ఈ లోకంలో కనబడుతూ ఉంటారు. పైకి మంచివారి వలె కనబడుతూ ఉంటారు. అటువంటి వారి పట్ల మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే వాళ్ళు మనల్ని నాశనం చేసేస్తారు. ఇక్కడేదో మేలు చేస్తున్నట్లుగా కనబడింది ఆ ముసలిపాము ఆ కప్పల రాజుకు. చివరికి ఆ కప్పలను మొత్తాన్ని కూడా తినేసింది. ఆ కప్పల రాజును కూడా తినేసింది. మొత్తాన్ని కూడా తినేసిందండి. కప్పలను మొత్తాన్ని నాశనం చేసేసింది. కాబట్టి అటువంటి వారి పట్ల మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అతోహం బ్రవీమి, అందువలననే నేను ఈ విధంగా చెప్పుచున్నాను. స్కందేనాపి వహేత్ శత్రూన్ కర్మమాసాద్య బుద్ధిమాన్ ఇత్యాది. అయ్యా, అందుకనే నేను ఆ విధంగా చెబుతూ ఉన్నాను. స్కందేనాపి వహేత్ శత్రూన్ కార్యమాసాద్య బుద్ధిమాన్. బుద్ధిమంతుడైనటువంటి వాడు శత్రువులను కూడా వీపు మీద మోస్తాడు కార్యాన్ని సాధించటము కొరకు. శత్రువైనటువంటి ఆ కప్పను వీపు మీద మోసింది కొంతకాలం తన కార్యాన్ని తాను సాధించటము కొరకు. ఏమిటా కార్యం? కప్పలను మొత్తాన్ని కూడా తినేయాలనుకున్నది. ఆ కార్యాన్ని సాధించటానికి ఆ కప్పల రాజును తన వీపుపై ఎక్కించుకొని అటు ఇటు కొంతకాలం తిప్పినది. దాంతో పరమానందపరితుడయ్యాడు ఆ కప్పల రాజు. నేనే ఆజ్ఞాపిస్తున్నాను, కప్పలను తినేసేయి అన్నాడు. వరుసగా మొత్తం కప్పలను తినటం మొదలుపెట్టినది. చివరికి కప్పలన్నీ కూడా ఖాళీ అయిపోయాయి, మరణించాయి, నశించాయి. చివరికి ఆ కప్పల రాజును కూడా తినేసింది. కాబట్టి అటువంటి వారు ఈ లోకములో, సమాజంలో చాలామంది కనబడుతూ ఉంటారు. పైకి చూడటానికి పాలవలే తెల్లగా కనబడుతూ ఉంటారు, కానీ లోపలంతా కూడా విషం ఉంటుంది. పయోముఖ విషకుంభాల్లాంటి వారు చాలామంది ఈ సమాజంలో కనబడుతూ ఉంటారు. పయహ అంటే పాలు, పాలవలే పైన తెల్లగా స్వచ్ఛంగా కనబడతారు, కానీ లోపలంతా కూడా ఆ కుండ నిండా కూడా విషం ఉంటుంది. పయోముఖ విషకుంభం, విషముతో నిండినటువంటి కుండ లాంటి వారు పైకి మాత్రం పాలవలే పైన తెల్లగా కనబడుతూ ఉంటారు. అటువంటి వారి పట్ల మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా చెబుతూ ఉన్నాడండి. అతో అహం బ్రవీమి, అందువల్లనే నేను చెబుతూ ఉన్నాను. స్కందేనాపి వహేత్ శత్రూన్. కాబట్టి కార్యమాసాద్య బుద్ధిమాన్, బుద్ధిమంతుడైనటువంటి వాడు కార్యాన్ని సాధించడం కొరకు శత్రువులనైనా సరే వీపు మీద మోస్తాడు, తన కార్యాన్ని సాధిస్తాడు.
సరే ఈ విధంగా ఆ మందవిషుడు ఏం చేశాడు, పాములను ఆ కప్పలను మొత్తాన్ని కూడా ఏ విధంగా తిన్నది, ఇదంతా కూడా ఈ కథ ద్వారా పండితుడు మనకి నారాయణ పండితుడు తెలియజేశాడు. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక స్టోరీ చూద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.